హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్ కన్నయ్య. ఈరోజు నేను చూస్తున్నారా, మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నానో. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నేను భక్షాలు చేస్తున్నాను. ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన పల్లీలు మంచిగా వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 4 యాలకులు వేసాను. ఆల్రెడీ నేను బెల్లం తురిమి పెట్టుకున్నాను, పిండిని కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. వాటిని మొత్తం మిక్సీలో వేసుకొని పొడి వేసుకోవాలి మెత్తగా అయ్యేదాకా. అమ్మ వాళ్ళు ఎట్లా అంటే రోట్లో వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకే ఉంటుంది, అట్లా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇది మిక్సీలో వేసేసరికి మొత్తం మెత్తగా అయింది. మంచిగా అన్నీ బెల్లం ఇట్లా తురిమింది వేసుకొని అంతా కొన్ని నీళ్ళు పోసుకుంటే గట్టిగా మంచిగా పిసికిన తర్వాత ఒక మంచి ముద్దలాగా అయితే అయింది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకొని ఒక ముద్ద తీసుకొని అంతా చపాతీ పీట మీద లైట్గా అటు ఇటు ఒత్తినాక అంతా దానిలో ఒక ముద్ద పెట్టిన పల్లి ముద్ద పెట్టేసి అంతా రోల్ చేసి కొంచెం అప్పలాగా వేసేసి పక్కకు పెట్టేసిన భక్షాల్లాగా మంచిగా పెట్టిన తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఈ భక్షాలను వేసిన మంచిగా కాలవాలి. మంచిగా కాల్స్తేనే టేస్ట్ ఉంటుంది. అంటే గ్యాస్ ఎక్కువ పెట్టినా అనుకోకండి, తక్కువనే పెట్టిన ఫస్ట్ కాబట్టి అది పెనం వేడి కాలే, అందుకే కొంచెం ఎక్కువ పెట్టి మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టేసిన ఫ్రెండ్స్. ఇంతే, అన్నీ ఇలా కాల్చుకుంటే అయిపోతుంది. ఇంతే రెడీ అయిపోతాయి భక్షాలు. నేనైతే నా స్టైల్లో ఇట్లా చేసిన, మీ స్టైల్లో ఎట్లా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎంతమంది చేస్తే అంతమందికి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను వాయిస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, వదిలేయండి. అలాగే చూడండి, నేను చేసిన భక్షాలు బాగున్నాయా, తిన్నాను, మంచిగా ఉన్నాయి టేస్ట్. నేనే నా చేసింది అని అనుకున్నాను, కానీ నేనే బాగున్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.